1-4 వచనాల్లో సెలోబెహాదు కుమార్తెలు స్వాస్థ్యాన్ని అడిగిన విషయం చూసా. 5 నుంచి మనం 11 వచనాల్లో చూసిన సంగతి ఏంటంటే స్వాస్థ్యం గురించిన కట్టడి చూసామండి. అంటే స్వాస్థ్యం గురించిన కట్టడి అంటే ఒకవేళ తండ్రికి కుమారులు లేకపోతే కుమార్తెలకు ఇవ్వాలని, కుమార్తెలు లేకపోతే అన్నదమ్ముల పిల్లలకి ఇవ్వాలని ఆ స్వాస్థ్యాన్ని. ఇట్లాగా ఈ భూభాగంలో ఎవరిది ఎవరికి ఇవ్వాలో చెప్పిన తర్వాత 12వ వచనం నుంచి చివరి వచనం 23 వరకు ఈ భాగంలో చెప్పేది ఏంటంటే మోషే తర్వాత ప్రజలు నడిపించే విషయంలో నాయకత్వ బాధ్యతలు ఎవరికి చెప్పాడో మనం ఈ పేరాలో చూస్తామండి. అంటే ఈ భాగం చదువుతున్నప్పుడు మోషే యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించాలి. మోషేకు ఉన్నటువంటి గొప్ప మనస్తత్వాన్ని మనం చూద్దాం. 12వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నువ్వు స్వజనుల్లో చేర్చబడదువు. అంటే ఈ 2 వచనాల్లో ఏం చెప్తున్నాడండి దేవుడు? అంటే మోషే చనిపోబోతున్నాడు. చనిపోయే ముందు మోషేకు ఉన్నటువంటి ఒక కోరిక ఏంటంటే, ఒక ఆశ ఏంటంటే 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన తర్వాత ఈ నడిపించే విషయంలో అనేకమైనటువంటి సందర్భాల్లో తిరస్కారానికి గురయ్యాడు కదా మోషే. మోషే యొక్క ఆశ ఏంటంటే, మా పితలకు దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనె ప్రపంచ దేశం, ఆ మన్నిక కలిగినటువంటి పచ్చి కలిగినటువంటి దేశంలో కాలు పెట్టాలి, ఆ సుసంపన్నమైనటువంటి ఆ స్వాస్థ్యాన్ని నేను కూడా పొందుకోవాలని ఆశ. కానీ 20వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక పరిణామం మనం చూస్తే, ప్రజలతో దేవుని పరిశుద్ధులను సన్మానించే విధంగా మాట్లాడలేదు కాబట్టి, బండతో మాట్లాడమన్నప్పుడు బండను 2 సార్లు కొట్టాడు కాబట్టి, దేవుడు చెప్పినటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయం ఏంటంటే, నీవు నీ అన్న అహరోన్లు నా ప్రజల ఎదుట నా పరిశుద్ధులను సన్మానించే విధంగా మీరు నన్ను నమ్ముకోలేదు కాబట్టి మీరు కనాన్లో ప్రవేశించడానికి దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అంటే కనాను వెళ్ళడం, ఇంకా అహరోన్ చనిపోయాడు, అహరోన్ లాగా ఈయన కూడా ఇంకా చనిపోవాలి. అయితే దేవుడు ఈయనకు ఒక అవకాశం ఇచ్చాడండి. ఏంటంటే అది మోషేకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే, చూస్తావు కానీ దానిలో ప్రవేశించవు, దూరం నుంచి చూస్తావు ఆ కనాను భూగోళాన్ని, అంటే భౌగోళిక పరిస్థితుల్ని, ఆ పితలు వాగ్దానం చేసిన ఆ భూభాగాన్ని చూస్తా కానీ దాంట్లో కాలు పెట్టవు అనే విషయాన్ని చెప్పాడండి. అప్పుడు ఎక్కడి నుంచి చూస్తావని చెప్పాడు? ఈ అబారీము కొండ ఎక్కి, అంటే మోయాబు మైదానం దగ్గర ఉన్నటువంటి ప్లేస్లోనే ఉన్నారు వీళ్ళు. అంటే కొంచెం, అంటే మ్యాప్ పాయింట్ నా దగ్గర అందుబాటులో లేదండి. అంటే మోయాబు మైదానం నుంచి కొంచెం యోర్దాను నది వైపు వస్తున్నప్పుడు ఒక పర్వతం కనపడుతుంది, కొండ. అదేంటంటే అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనుల యొద్దకు, నీ స్వజనులో చేర్చబడదు. అంటే మోషేకి ఏం సంభవించబోతుందంటే మరణం సంభవించబోతుంది. 14వ వచనంలో, ఏలయనగా సీను అరణ్యంలో సమాజము, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, 20వ అధ్యాయం జరిగిన సంగతి అది జ్ఞాపకం చేస్తున్నాండి. సీను అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ళ యొద్ద వారి కనుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడతారు. అంటే దేవుడు చెప్పింది చేయకపోవటం దేవుడు ఎలాంటి చర్యగా చూస్తున్నాడంటే దేవుడి మీద తిరుగుబాటు చేయటం అంటున్నాడు ఆయన. దేవుడి మీద తిరగబడ్డారు వీళ్ళు. అప్పుడు ఇంకో మాట అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా మీద తిరగబడతారు, ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరుబా నీళ్ళు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, అంటే ఏ కారణం చేత కనాన్లో ప్రవేశపెట్టిన మళ్ళీ చెప్పాడు. కనాను వెళ్ళవు కానీ కనాను దూరం నుంచి చూస్తావనే విషయాన్ని మోషే చెప్పాడండి. ఇప్పుడు మోషే మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడంటే, అంటే ఇలాంటి పరిస్థితుల్లో
నాయకుడైన వ్యక్తి ఓ గొప్ప పని చేస్తున్నప్పుడు దానివల్ల వచ్చే ప్రతిఫలం ఎంతో ఆశతో ఆపేక్షిస్తుంటే నేను ఇవ్వను ఆ ప్రతిఫలం, నేను నీకు ఒకవేళ కూలి పనికి వెళ్ళినా ఏదైనా పని చేస్తున్నా సరే నీకు ఇవ్వాల్సినటువంటి జీతం నేను ఇవ్వనంటే ఎవరైనా ఏం చేస్తారండి? ఆ పనిలో కొనసాగుతారా? నాకెందుకు వచ్చింది కర్మ అని ఆ పనిని అర్ధాంతరం వదిలిపెట్టి మానేసేసి విసుక్కుంటూ సనుక్కుంటూ కోపంతో ఒకలాంటి ఉద్వేగంతో ఇతరులని మీద కోపం, దేవుని మీద నేను ఇవ్వనన్న వాడి మీద అసహ్యం కలిగి వెళ్ళిపోతారా? జనరల్గా మనం చేసే పని ఏంటంటే నేను నీకు ఇవ్వను, నేను ఇస్తానన్నటువంటి ఏదైతే పనికి వెళ్ళినప్పుడు వచ్చే జీతం కానీ ఇంకేదన్నా మనకి పిలిచి ఇస్తా అని చెప్పి కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత నేను ఇవ్వనెళ్ళు అన్నప్పుడు కానీ ఒకలాంటి ఉద్వేగానికి గురవుతామండి, కోపానికి గురవుతామండి, అసహనాన్ని ప్రదర్శిస్తామండి. అనవసరంగా చేశాను ఇప్పటివరకు అని ఆ అసహనంతో మనం అక్కడి నుంచి వెళ్తామండి. కానీ మోషేకు ఉన్నటువంటి గొప్ప మనస్తత్వం ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు నడిపించే విషయంలో నువ్వు సహాయం చేశావు, నువ్వు కణాల్లో నన్ను ప్రవేశపెట్టనంటున్నావు, మరి వీళ్ళని ఎవరు నడిపించాలి? వీళ్ళకి ఆ స్వాస్థ్యాన్ని పంచిపెట్టే విషయంలో ఎవరు వీళ్ళకి నాయకత్వం వహించాలి? ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని యొక్క వాగ్దానం తప్పిపోకుండా ఎలాగ దేవుడు ఆ కార్యాన్ని కొనసాగిస్తాడో దాని కొరకు ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడండి. మోషేలో ఉన్నట్టు గొప్ప మనస్తత్వం ఏంటంటే నువ్వు పాలు తేనె ప్రపంచ దేశం వెళ్ళవు అన్న తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు మొదట ఏ స్పిరిట్తో ప్రజలు నడిపిస్తూ వచ్చాడో, ఏ సమర్పణతో దేవుడు చెప్పిన పనిని జరిగించడానికి ముందుకు వచ్చాడో అలాంటి సమర్పణతోనే ఎక్కడ విసుక్కోకుండా సనుక్కోకుండా దేవుని మీద వ్యతిరేకత లేకుండా నేను ఎంత కష్టపడ్డా దేవుడు నాకు గుర్తింపు ఇవ్వలేదని నిరుత్సాహపడిపోకుండా ఎక్కడ దేవుని వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం కనపడదు. అవకాశం ఇచ్చినంతకాలం మోషే ఏం చేసే ప్రజల్ని నడిపిస్తూనే వచ్చాడండి. ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన చూడండి ఒకసారి ఏమంటున్నాడంటే, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవ ఆత్మలకు దేవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా. ఈ పదాలు ఒకసారి గమనించండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా పొడి ప్రార్థన చేయటం వేరు, దేవుని నమ్మి చేసే ప్రార్థన వేరండి. అంటే మనం కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రార్థనలు వింటాం, రిపీటెడ్ ప్రార్థన, ఇంక అయ్యే వస్తాయండి, ఇంక కొత్త మాటలు ఏమి రావండి, రికార్డెడ్ ప్రార్థనలాగా వస్తాయి, అయ్యే వస్తాయి, ఇంకేమి రావు. అంటే ప్రార్థనలో కొంచెం మనం ఎదుగుతున్నాం అనటానికి బైబిల్ బాగా చదువుతున్నప్పుడు బైబిల్ ఉన్న పదాలని మనం ప్రార్థనలో ఉపయోగిస్తామండి. అంటే మోషే ఇక్కడ వాడిన పదాలు చూడండి దేవుని గురించి. యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉన్నట్లు ఈ సమాజం మీద ఒక నియమించుము. ఏమడుగుతున్నాడు మోషే? నేను వెళ్ళనన్నావు, మరి నేను చనిపోతాను, మరి ఈ ప్రజలు ఏమైపోతారు? ఈ ప్రజలు కాపర్లేని గొర్రెలు అయిపోతారు. అంటే ఇప్పుడు కాపరుంటే ఏం చేస్తాడు? ఆ గొర్రెల మందనన్నింటినీ ఒక తాటి నడిపిస్తాడండి. కాపరు లేకపోతే గొర్రెలన్నీ ఏమైపోతాయండి? చల్లా చెదురైపోతే ఏమొచ్చి హాని చేసి వాటిని చంపేస్తా తెలియని పరిస్థితి అండి. కాబట్టి ఇక్కడ కూడా మోషే ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడికి? సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా ఈ సమాజము ఈ నీ జనులు కాపర్లేని గొర్రెలు అవుతారు, కాబట్టి ఒక నాయకుడిని నియమించుము అని ప్రార్థన చేస్తున్నాడండి. ఒక నియమించుము. అప్పుడు ఎలాంటి వాడిని అంటే, అతడు వారి ఎదురుకు వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అంటే సమర్థుడైన వాడిని నాయకుడిగా ఎన్నిక చేసుకోవాలి. మోషే ప్రార్థనలో కూడా అదే అడుగుతున్నాడు అండి. అంటే ఎప్పుడు నాయకుడైన వాడు ప్రజలకు అందుబాటులో ఉండాలండి. వచ్చు పోవచ్చు ఉండవాలని అనే మాట ఏం సూచిస్తుందంటే, సంఘంలోనైనా కుటుంబంలోనైనా సమాజంలోనైనా ఒక నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజల యొక్క బాగోగులు చూస్తాడే అండి. నాయకుడు ఎక్కడ ఉండి ప్రజలు ఎక్కడ ఉంటే ఈ బాగోగులు ఎవరు చూడాలి? వాళ్ళ పరిస్థితిని ఎవరు అర్థం చేసుకుంటారు? వాళ్ళ పరిస్థితిని బట్టి ఎలాగ సహాయం చేయగల నాయకుడు? మనకి అది మోషే చేసిన ప్రార్థనలో మనకు ఒక బోధ కనబడుతుందండి. అందుకే మనం 17వ వచనం నేను మళ్ళీ చదువుతాను. వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడే ఉండవలెను. 16వ వచనం అండి. అతడు వారి ఎదుట
వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉన్నట్లు సముద్రం ఉండబడెను. అప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతను తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడు ఎలియాజరు ఎదుట సర్వసమాజం ఎదుటను అతను నిలబెట్టి వారి కనుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. ఇప్పుడు మోషే తర్వాత నాయకుడు ఎవరండి? యెహోషువ, నూను కుమారుడు అండి. యెహోషువను దేవుడు ఏం చేయమంటున్నాడు అంటే నాయకుడిగా ఏర్పాటు చేయబడ్డాడు. ఎవరి ఎదుట? ప్రధాన యాజకుడు అనేటువంటి ఎలియాజరు ఎదుట, సర్వసమాజం ఎదుట. అంటే అందరికీ తెలియాలండి, మోషే తర్వాత నాయకుడు యెహోషువ. మోషేని ఎలా గౌరవించామో, ఎలాగ ఆయనకు సహకరించామో మేము అలాగనే యెహోషువకు కూడా మేము లోబడాలి, సహకరించాలి. ఇది రహస్యంగా అభిషేకించి నాయకుడిగా నియమించే ప్రోగ్రాం అయితే కాదండి. బహిరంగంగానే అందరికీ తెలిసే విధంగానే చేసే చర్య. అందుకు దేవుడు ఎవరిని కోరుకున్నాడంటే నూను కుమారుడని యెహోషువ ఆత్మ పొందినవాడు. నీవు అతను తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజ ఎదుటను అతను నిలబెట్టి వాని కనుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. 20వ వచనంలో ఇశ్రాయేలు సర్వసమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుదను. అంటే మోషేకి దేవుడు ఏ ఘనత అయితే ఇచ్చాడో ప్రజల ఎదుట గొప్ప నాయకత్వం బాధ్యతలు అప్పచెప్పి, ఇప్పుడు ఆ నాయకత్వ బాధ్యతల్లో కలిగే ఘనతని కొంత ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అహరోనికి ఈ యెహోషువకి దేవుడు ఇస్తున్నాడండి. అంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా నాయకుడు అవ్వాలంటే, మనం నాయకత్వాన్ని గురించి మాట్లాడుకున్న ప్రతి సందర్భంలో కూడాను మోషే కానీ యెహోషువ కానీ వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కోరుకున్నప్పుడు నాయకులు అవ్వండి. మనం కోరుకుంటే నాయకత్వం రాదు. మనం దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కలిగి దేవుడు అప్పగించిన పని చేస్తూ ఉన్నప్పుడు మన సామర్థ్యాన్ని బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయం ముందు నాయకత్వాన్ని ఇస్తాడండి. కోరుకుంటే వచ్చేది కాదు నాయకత్వం అనేది. అంటే నాయకుడు అవ్వాలనే కోరుకుంటాం తప్పు కాదు, కానీ నేను ఇప్పటికిప్పుడు నాయకుడైపోవాలి, వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనుకోవటం మాత్రం అది మన చేతులు ఉండేది కాదండి. అలాగ అవ్వకపోవటం అనేది సాధ్యమైనది కాదు. దేవుడు ఇచ్చినప్పుడు మనం ఆ పాత్ర తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాం? తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు యెహోషువ కోరుకుంటే వచ్చిందా? దేవుడు ఇస్తే వచ్చిందా? మోషే కోరుకుంటే వచ్చిందా? దేవుడు ఇస్తే వచ్చిందా? అది మనం గమనించాలండి. మోషే హెబ్రీని రక్షించే క్రమంలో ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పెట్టిన తర్వాత నేను నా సహోదరుడికి విమోచకుని అనుకున్నాడండి. అంటే నేను నా సహోదరుడికి బానిసత్వం నుంచి నేను విమోచిస్తాను, వాళ్ళకి నేను విమోచకుని అనుకున్నాడండి. దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఎన్నుకోలేదు ఆయన్ని. ఎలాంటి స్థితిలో ఎన్నుకున్నాడు? మిద్యాన్లో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన నథింగ్ అనుకున్నాడు. నేను చేయలేని వాడిని, నేను చేతగాని వాడిని, నాకు సామర్థ్యం లేదు అనుకునే పరిస్థితుల్లో అలాంటి స్థితిలో ఉన్నటువంటి మోషేని దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడండి. ఎందుకంటే నేను విమోచకుని, నేను విడుదల చేస్తానని తన శక్తిని మీద తాను ఆధారపడ్డప్పుడు దేవుడు ఉపయోగించుకోడు ఎప్పుడు కూడాను. మన శక్తి మీద మనం ఆధారపడినంతకాలం కూడాను దేవుణ్ణి, ఆయన శక్తిని తక్కువ చేసి మాట్లాడుకుంటాం. నేను మొదటి నుంచి ఇలా చేసేవాడిని మనల్ని మనం హైలైట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. అందుకు ఎప్పుడు కూడాను దేవుడు మనం గొప్పలమో మనం చేయగలము అనుకున్నప్పుడు వాడుకోడండి. మనం చేయలేని నిస్సహాయులము, మన వల్ల కాదు అనుకున్నప్పుడు బలహీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తాడు? దేవుడు బలపరిచి ఆయన పని కొరకు ఉపయోగించుకుంటాడు. మనం ఆయన కార్యముల కొరకు పిలుచుకున్నటువంటి వారి గురించి మనం కొరింథీ పత్రిక కూడా చదువుతాం కదా. లోకంలో వెలివారైన వారిని, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడండి. లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి. లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు. కానీ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రైట్. లోకంలో గొప్ప గొప్ప వ్యక్తులు, గనులు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని ఉపయోగించుకోకుండా సామాన్యులు ఎందుకు ఉపయోగించుకుంటాడు అని అంటే,
గొప్పవారేమో తమ గొప్పతనాన్ని బట్టి తన స్టేటస్ని బట్టి అతిశయిస్తారండి. నేను ఇలాంటి వాడిని కాబట్టి, నేను బాగా ధనవంతుని, బాగా మాట్లాడేవాడిని, బాగా సామర్థ్యం కలిగిన వాడిని కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని తమ బ్యాక్గ్రౌండ్ బట్టి అతిశయిస్తారు. అలాంటి వారు దేవుడికి అవసరం లేదండి. నేను నథింగ్, నేను ఏం చేయలేని వాడిని అని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎన్నిక లేని వారి చేత దేవుడు ఏం చేయగలడంటే ఘనమైన కార్యక్రమాలు చేయించగలడండి. ఇక్కడ కూడా యెహోషువ దగ్గర మనం అది చూస్తాం. అది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చిన్న సూత్రం, నాయకత్వం అనేది దేవుడు ఇచ్చేది. దేవుడు మనం కోరుకున్నప్పుడు ఇవ్వడం, ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. అప్పటి వరకు మనం వ్యక్తిత్వాన్ని విషయంలో, నమ్మకత్వాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించుకునే విషయంలో మనం ప్రయత్నం చేయాలి తప్ప మనం ఆపేక్షించినంత మాత్రం దేవుడు మనకి ఇవ్వడం. అప్పుడు 20వ వచనంలో, ఇశ్రాయేలు సర్వ సమాజము అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. మోషేని గౌరవించినట్టుగా ఇప్పుడు వీళ్ళు యెహోషువని ఏం చేయాలి? గౌరవించాలి. నీకు వచ్చే ఘనతలో అతను కొంత ఉంచుము అన్నాడు. 21వ వచనంలో, యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను. అతనితో కూడా ఇశ్రాయేలు అందరును, అనగా సర్వసమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యంలో జరుపుచుండవలను. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోవాను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అది యెహోషువకి ఆజ్ఞాపించి అతని మీద చేతులుంచి ఆయన అభిషేకించారండి. ఈ భాగాన్ని మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకోవచ్చండి? 23 వరకు 12 నుంచి 23 వరకు ఏ మాట చేత గుర్తుపెట్టుకోవచ్చండి? ఏముందండి ఈ పేరాలో మనం చదివిన భాగంలో? ఎవరికి దొరకలేదా పాయింట్? మోషే తర్వాత నాయకుడిగా యెహోషువను నియమించుట. మోషే తర్వాత నాయకుడిగా యెహోషువను నియమించమని దేవుడు చెప్పుట అందామండి. కంప్లీట్ అయితే ఆ సెంటెన్స్ కంప్లీట్ రాసుకుందాం. మోషే తర్వాత నాయకుడిగా యెహోషువను నియమించుట. మోషే తర్వాత నాయకుడిగా యెహోషువను నియమించుట. అప్పుడు 27వ అధ్యాయాన్ని ఏ మాట చేత గుర్తుపెట్టుకుందామండి? స్వాస్థ్యం గురించిన కట్టడం అందాం. అంటే ఈ అధ్యాయం అసలు ప్రారంభమే ఈ మనష్షే వంశానికి సంబంధించినటువంటి సెలోఫెహాదు కుమార్తెలో మా తండ్రి చనిపోయాడు, ఆ తండ్రి పేరు ఈ భూమి మీద ఉండాలి అంటే ఆయన స్వాస్థ్యంలో మాకు పాలు దయచేయమని మోషే దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశారు కదా. అక్కడి నుంచి శాశ్వతమైన పరిష్కారం, తండ్రి తదనంతరం తండ్రి యొక్క స్వాస్థ్యం ఎవరెవరికి రావాలో ఆ భాగాన్ని చెప్పాడు కాబట్టి స్వాస్థ్యం గురించిన కట్టడి అనే మాట చేత గుర్తుపెట్టుకుందాం ఈ అధ్యాయాన్ని. స్వాస్థ్యం గురించిన కట్టడ 27వ అధ్యాయం మొత్తం కూడా మనం ఒక మాట చేత గుర్తుపెట్టుకుంటే స్వాస్థ్యం గురించిన కట్టడి అనే మాట చేత గుర్తుపెట్టుకుందామండి. అప్పుడు ఈరోజు మనం చదివిన భాగంలో మనం ఏం నీతిని నేర్చుకోవచ్చండి? ఈరోజు చదివిన భాగంలో ఏదన్నా మనం నీతిని పట్టుకోవచ్చా? ప్రస్తుత సంఘానికి అవసరమైన సూత్రం ఏదైనా ఉందా? మీరు వినిన వారు ఎవరైనా ఆలోచించారా? ముగించే ముందు
ఈ అధ్యాయాన్ని ఒక నీతిని ఏదన్నా ఈరోజు చదివిన భాగంలో ప్రస్తుత సంఘానికి ఏదైనా ఆత్మీయ బోధన ఉందా? మోషే గారు దేవుడు చెప్పిన అన్ని విషయాలు జరిగించారు, కానీ ఒక్క విషయంలో తప్పిపోవడం వల్ల మనకు అనుకోవాల్సిన ఆశీర్వాదాలు తీసుకోవచ్చు వెళ్ళకుండా దేవుడు శిక్షిస్తారు. అలా ఒక్క విషయంలోనే నమ్మకంగా పనిచేసినా కానీ దేవుని మాట తప్పినందుకు శిక్ష అనుభవించేలాగా ఉన్నారు. కాబట్టి అలా ప్రతి విషయంలో కూడా మనం ఉండాలి, తప్పిపోకుండా ఉండాలి. అంటే మోషే దగ్గర మనం 20 అధ్యాయం జరిగిన సంగతిని ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి దేవుడు అప్పగించిన పని చేసే విషయంలో ఒక విషయంలో తప్పిపోయినా దేవుడు అది పాపంగానే చూస్తాడు. దేవుడు చెప్పింది చేసే విషయంలో ఒక నాయకుడు ముఖ్యంగా తప్పిపోకూడదు అనేది మనం ఈ భాగంలో చూడవచ్చు. ఇంకేదన్నా మనం ఈ పేరాలో మన సంఘానికి ఏదైనా ఆత్మ సంబంధమైన బోధ ఏదైనా ఉందా? ఎవరే మాట్లాడలేదు ఇంకా. మీకు అర్థం కాకపోతే వదిలేద్దాం. నేను చెప్తున్నా మాట. వాస్తవానికి నాయకత్వము దేవుడిచ్చేదైనప్పుడు మోషే దగ్గర మనం నేర్చుకోవాల్సిన చిన్న సూత్రం ఏంటంటే, నువ్వు చనిపోతావు, నువ్వు కణాల్లో వెళ్ళవన్నప్పుడు అయినప్పటికీ దేవుడు అప్పగించిన పని చేసే విషయంలో ఎక్కడ కూడా నేను చేయలేదంటే వెనుదిరగలేదండి. అంటే దేవుడు ఎంతవరకు ఆయనకు అవకాశం ఇస్తాడో ఊపిరినంతవరకు దేవుని పని చేసుకుంటూనే వెళ్ళాడు. ప్రతిఫలం దేవుడు ఇచ్చేది కాబట్టి, ఆయన ఫైనల్ జడ్జిమెంట్, ఆయన న్యాయమూర్తి కాబట్టి ఆయన ఏం చేసినా నాకు న్యాయమే చేస్తాను, మేలే చేస్తాను ఉద్దేశంతో పాలు తేనె ప్రపంచ దేశం వెళ్ళకపోయినా సరే ప్రజలు నడిపించే విషయంలో ఎంతకాలం నాకు అవకాశం ఇస్తాడో ఆ అవకాశాన్ని ఏం చేశాడు మోషే? కొనసాగించాడండి, వెనుదిరిగిపోలేదండి. అంటే దేవుడు ఆయన నమ్మదగిన వాడు. మనం చేసిన ప్రతిఫలానికి, అంటే మనం చేసిన పనికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడండి. ఆ విషయంలో దేవుడు మనకు అప్పించినప్పుడు పనిని మనం చాలా విషయాలు దేవుని దగ్గర అడుగుతాం. నాకు అది కావాలి తండ్రి, ఇది కావాలి తండ్రి అని. మనం దేవుని దగ్గర నుంచి ఒకవేళ పొందుకోలేదు కాబట్టి ఆయన దేవుడు కాకుండా పోతాడా? ఆయన వ్యక్తిత్వంలో మార్పు వచ్చేద్దా? ఆయన ఇవ్వనంత మాత్రాన ఆయన వ్యక్తిత్వం ఏదైనా మార్పు చెందిద్దా? మారిపోయాడా దేవుడు? అది మనకేదో పాఠం నేర్పడానికి ఇవ్వలేదేమో, కానీ మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని ఏం చేయకూడదండి, దేవుడు మనకు అప్పగించిన పనిని ఏం చేయకూడదండి, ఇవ్వలేదు కాబట్టి వదిలిపెట్టేసేసి లోకంలో కలిసిపోకూడదండి. ప్రస్తుతం సమాజంలో క్రైస్తవ్యంలో జరిగే చిన్న పొరపాటు ఏంటంటే, దేవుని దగ్గరికి చాలా ఎగ్జైట్మెంట్తో వస్తామండి. దేవుడు వాక్యం విన్న తర్వాత దేవుడు మాకు సహాయకుడు, దేవుడు మాకు సహాయం చేశాడు, దేవుడు మాకు అది ఇచ్చాడని వస్తారండి. కొంతకాలం ఉంటారు. కొంతకాలం తర్వాత ఏం జరిగిద్దంటే, వాళ్ళు అనుకున్నవి ఏం జరగట్లేదని కొంతమంది ఏం చేస్తారంటే దేవుడిని నిర్దాక్ష్యం వదిలిపెట్టేసి వెళ్ళిపోతారండి. లోకంలో కలిసిపోతారు, లోక సంబంధంలో ప్రవర్తిస్తూ ఉంటారండి. అది నిలకడైన విశ్వాసం కాదు. స్థిరులు కాదు, వారు అస్థిరులండి. రెండోది, నువ్వు చనిపోతావు, నీ అన్న నీ పితరులు లేకపోతే నీ సహోదరులు చేర్చబడిన దగ్గర చేర్చబడతావు అని చెప్పిన తర్వాత ఆయన వివేకం కలిగి ఒకటి ఆలోచించి దేవుని మొరపెట్టాడండి. ప్రార్థన చేశాను ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రజల్ని నడిపించడానికి నాయకుడు కావాలి కదా, ఒక నాయకుడిని నియమించని కోరుకున్నాడు. మనమైతే స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉంటామండి. నేను వెళ్ళలేంది ఇంకెవడు వెళ్ళకూడదు అన్నట్టుగా మూర్ఖంగా ఏం చేస్తామంటే మాట్లాడి ఇతరులను తృణీకరించి ద్వేషించి వెళ్ళిపోతాం. కానీ మోషే ఏం చేశారంటే, ఆయన చనిపోయినప్పటికీ ప్రజలు నడిపించే విషయంలో నాయకుడు కావాలని ప్రార్థన చేశారండి. సంఘాల్లో జరిగే చిన్న పొరపాటు ఏంటంటే, ఒక సంఘానికి నాయకుడు ఉంటాడు, ఇంకా ఆయనే అన్ని, ఇంకెవరిని ఇన్వాల్వ్ చేయడండి, ఆయనే మొత్తం పెత్తనం చేస్తాడు. అంటే నేను చచ్చిపోతే తర్వాత ఎవరు అంటే ఏమో ప్రశ్నకు సమాధానం ఉండదండి. అంటే ఒక సువార్థికుడు తానే అన్నీ చేసుకోవాలి, తానే అన్నిటి మీద పెత్తనం చేయాలి, ఆయనే అన్నిటికీ హక్కుదారుడు అనే విధంగా ఒక నియంత్రణలాగా వ్యవహరించకూడదు అనేది మోషే దగ్గర మనం నేర్చుకోవచ్చండి.
సువార్థికుడు తర్వాత తరానికి నాయకుని తయారు చేయాలండి. సువార్థికుడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అంటే మనుషులు ఎవరో చెప్పలేని పరిస్థితి. మన మరణం మన చేతుల్లో లేదు, అది దేవుని చేతిలో ఉంది. చనిపోయే పరిస్థితిలో సమాజానికి లేకపోతే సంఘానికి ఒక సముద్రమైన నాయకుడిని ఏం చేయాలంటే కొంతమంది నాయకులను తయారు చేసి చచ్చిపోవాలండి. అది సువార్థికుడికి ఒక బోధ ఇది. కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకుందాం. సువార్థికుడు స్వార్థపూరితంగా ఉండకూడదు. నేనే నాయకత్వం వహించాలి, నాకు రాని గుర్తింపు, నాకు రాని గౌరవం, నాకు రాని మర్యాదలు నేను పొందలేనిది ఇంకెవడ పొందకూడదనే స్వార్థపూరితమైనటువంటి పరిచర్య చేయకూడదని మోషే దగ్గర మనం నేర్చుకున్నామండి. గొప్ప వ్యక్తిత్వాన్ని మోషేది. అంటే ఈ విషయాలు మనం తెలిసినప్పటికీ కూడాను మనం ఆ స్థాయికి వచ్చే విషయంలో ఎంత సాధన చేయాలో అర్థం చేసుకోవాలని మనం కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ నీతిమంతుడుగా మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, మీ కనికరము మీ కృపాక్షేమం మాకు అనుగ్రహించి ఇట్లాగా ఆత్మ సంబంధమైన విషయాలు మేము నేర్చుకుంటూ మా విశ్వాసమైన జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు మీరు మాకు ఇచ్చిన అవకాశానికే స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మోషే మీరు ఇచ్చినటువంటి నియమాలు, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన మరణం తర్వాత తన పాత్రని మీ ప్రజలను ఇస్రాయేలును నడిపించే విషయంలో, నాయకత్వాన్ని వహించే విషయంలో ఆయన ఒకరిని ఎంపిక చేయమని ప్రార్థన చేయటం, మీరు యెహోషువను చూపించినప్పుడు ఆయన పట్ల ఎలాంటి చర్య జరిగించే విషయంలో మీరు ఆజ్ఞాపించిన యావత్తు జరిగించినటువంటి సందర్భాలు మేము చదువుతున్నప్పుడు, నాయకుడు స్థిరుడుగా శాశ్వతంగా ఉండడని, నాయకత్వం అనేది మీ యొక్క అనుగ్రహం బట్టి పొందేది కావున సామర్థ్యము నమ్మకత్వం కలిగిన వారికి మీరు అప్పగిస్తున్నప్పుడు అలాంటి వారిని అంగీకరించాలని మాకు అర్థమవుతూ ఉంది. ఈ విషయాల్లో ఆయన మేము ప్రస్తుతం ఉన్న సంఘాల్లో ఎక్కడైనా లోపం కలిగి ఉంటే వాటిని సరి చేసుకొని ఆత్మ సంబంధమైన మనుషులమనే జ్ఞానంతో మీ ప్రజలమనే గుర్తింపు, మీ ఘనమైన పరిచర్యకు మేము సహకరిస్తున్నామనే గొప్ప ఆలోచన విధానం కలిగి మా బ్రతుకులను కొనసాగించగలిగే భాగ్యం కలుగు చేయండి. ఈరోజు విన్న విషయాల్ని అర్థం చేసుకొని గ్రహింపుతో మా విశ్వాసం అనుగుణంగా కొనసాగించడానికి సహాయం దయచేయమని, సమయాన్ని వెచ్చించి జూమ్లో పాల్గొన్నటువంటి ఆన్లైన్లో వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారికి ఉన్న అవస్థల్లో మీరు తోడ్పాటు అందించి ఏ ఇబ్బందుల్లో ఉన్నా వారికి ఉన్నటువంటి మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరమైన, ఆత్మీయపరమైన వారికి ఉన్న ఇబ్బందులన్నింటిలో కూడా మీరు వారిని తోడుగా ఉండి ఆదరించి కావాల్సిన క్షేమాన్ని ఇవ్వమని, పై నాయకులు, అధికారులు, పాలకులు కూడా మీరు దీవించి ఆస్వాదించండి. పరిపాలన విధానంలో జ్ఞానం వేక కలుగుచండి. క్రీస్తు యొక్క సంఘాలకు క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగనే అక్కడక్కడ చర్చ్ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతుండగా పనుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. సంఘాలు నాయన ఆత్మ సంబంధంగాను సంఖ్యాపరంగాను పెరిగే విషయంలో కృప చూపించండి. మీ సన్నిధిలో మరొక రోజు ఇలా కలిసి వాక్యం నేర్చుకోగలిగే వెసులుబాటు మీరు మాకు దయచేస్తాను నామతో విశ్వసిస్తూ ఈ మా మనవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వీరికి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమె. ప్రభునామమున మీ అందరికీ వందనాలండి. చిన్న మనం ఏంటంటే రేపు వాడపల్లి మీటింగ్ ఉందండి.